మీ లవ్ రిలేషన్లో సమస్యలు పెరిగిపోయాయా? మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా లేరా? ప్రతి విషయానికి మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా? ఎమోషనల్గా వీక్గా ఉన్నాను అని మీకు అనిపిస్తోందా? వీటన్నిటి నుంచి బయటపడి మీ లైఫ్ని, మీ రిలేషన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలని భావిస్తున్నారా? అయితే మార్క్ అండ్ ఏంజెల్ చెర్నోఫ్ రాసిన 1000+ లిటిల్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ హ్యాపీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మనలోని ఇన్సెక్యూరిటీస్ కి కారణం ఏంటి? వాటిని ఎలా తగ్గించుకోవాలి? రిలేషన్ లో ఉన్నప్పుడు మనం ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, లెట్స్ డూ ఇట్. హౌ టు స్టాప్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. మన లైఫ్లో రిలేషన్స్ అన్న పదానికి చాలా పెద్ద వాల్యూ ఉంటుంది. పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లవర్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, రిలేషన్స్ అనేవి మనల్ని అప్లిఫ్ట్ చేసి మన గోల్ కి హెల్ప్ చేసే విధంగా, మనం కింద పడితే భుజం తట్టి ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ కొన్ని రిలేషన్స్ లో క్రూయల్టీ ఉంటుంది. మనకి రెస్పెక్ట్ ఉండదు. అసలు మన లైఫ్ కి వాల్యూనే ఇవ్వట్లేదని అనిపిస్తుంది. మనలో చాలా ఇన్సెక్యూరిటీస్ పేరుకుపోతాయి. అలాంటి రిలేషన్స్ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. అదొక్కటే ఆప్షన్. కానీ ఒక రిలేషన్లో మనం సంతోషంగా ఉంటూ, ఒకరి ఆనందం కోసం ఇంకొకరు ఎఫర్ట్స్ పెడుతూ కలిసి నడుస్తూ ఉంటే మనం చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అయితే గుడ్ రిలేషన్లో ఉన్నప్పటికీ కొంతమందిలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. దాంతో లోపల చాలా బాధపడుతూ, భయపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటకు వచ్చేందుకు రచయితలు కొన్ని విలువైన టిప్స్ చెప్పారు. వాటిని తెలుసుకుందాం. నెంబర్ 1, స్టాప్ ట్రయింగ్ టు రీడ్ మైండ్స్. చాలా రిలేషన్స్ లో గొడవలకు ప్రధాన కారణం బ్యాడ్ కమ్యూనికేషన్ అండ్ దానివల్ల కలిగే సోషల్ యాంగ్జైటీ. రిలేషన్ లో సరైన కమ్యూనికేషన్ లేకపోతే మైండ్ రీడింగ్ మొదలవుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎదుటి వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారని మనలో మనం అనేసుకుని బాధపడిపోతూ ఉంటాం. కానీ అది చాలా తప్పు. ఎదుటి వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు నిజంగా తెలియదు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారు అని గెస్ చేస్తూ ఉండిపోతే మనలో ఇన్సెక్యూరిటీ, స్ట్రెస్ పెరుగుతాయి. వీటి నుంచి బయటపడాలంటే ముందు మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఎవరైనా ఏదైనా చెబుతుంటే వీడు ఇలానే అంటాడు, వీడి మాటలకు వేరే అర్థం ఉంటుంది అని అనుకోవడం ఆపేయాలి. ఒకవేళ ఎవరు ఏం మాట్లాడకపోతే ఆ సైలెన్స్ అనేది చెడు విషయమని మీలో మీరు కుమిలిపోకండి. మీరు కూడా మీ మైండ్ ని రీడ్ చేసే అవకాశం ఎదుటి వ్యక్తికి ఇవ్వకండి. ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పేయండి. మీ మనసులో భావాలను బయట పెట్టండి. అప్పుడే రిలేషన్ లో సమస్యలు దూరం అవుతాయి, మీరు దగ్గర అవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రతి చిన్న విషయం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు క్లోజ్ గా ఉన్న వాళ్ళైనా సరే వారి థాట్స్ ని మీరు రీడ్ చేయకూడదు. మీరు మైండ్ రీడింగ్ ని ఆపితేనే ఎదుటి వ్యక్తి ప్రైవసీకి మీరు వాల్యూ ఇస్తున్నట్టు అవుతుంది. ప్రతిసారి ఏం ఆలోచిస్తున్నావు అని గుచ్చి అడిగితే ఎదుటి వ్యక్తి చాలా ఇబ్బంది పడతారు. చివరికి నాకు స్పేస్ కావాలని రిలేషన్ నుంచి వెళ్ళిపోతారు. నెంబర్ 2, స్టాప్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్. పర్ఫెక్ట్ రిలేషన్, పర్ఫెక్ట్ లవర్, పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్ గురించి వెతుకుతూ వెళ్ళిపోతే జీవితం అయిపోతుంది. ఏ రిలేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ విషయాన్ని ముందు మీరు గ్రహించాలి. పర్ఫెక్షన్ గురించి వెతుక్కుంటూ ఒక రిలేషన్ నుంచి ఇంకొక రిలేషన్ కి జంప్ అవుతూ ఉంటే ఇన్సెక్యూరిటీస్ ఇంకా పెరుగుతాయి. పర్ఫెక్షన్ మాట పక్కన పెడితే మన లైఫ్ పెద్ద మెస్సీగా తయారవుతుంది. అంతెందుకు, పర్ఫెక్ట్ రిలేషన్ కావాలని అనుకునే మనలోనే చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. వాటిని సార్ట్ చేసుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొన్ని విషయాలు జీవితం మొత్తానికి సార్ట్ అవ్వవు. అందుకే పర్ఫెక్ట్ రిలేషన్స్ గురించి వెతకడం మానేయండి. ఇప్పుడు మీరున్న రిలేషన్ లో పాజిటివ్స్ ని వెతకండి. ఎదుటి వ్యక్తిలో నెగటివ్స్ ఉండొచ్చు, కానీ మీ సంతోషం కోసం వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని మీకు అర్థం అవుతున్నా వారిలోని నెగటివ్స్ గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 3, స్టాప్ జడ్జింగ్ కరెంట్ రిలేషన్షిప్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ వన్స్. రిలేషన్షిప్స్ లో అబ్యూజివ్ బిహేవియర్ కి చోటు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వెంటనే బయటకు వచ్చేయాలి. కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది, కానీ వి మైట్ ఫైండ్ లవ్ అగైన్. చాలా మంది లైఫ్ లో ఇది జరిగింది. మనకి మళ్ళీ లవ్ దొరికి ఈసారి మంచి వ్యక్తి, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి మన లైఫ్ లోకి వస్తే మనకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. అయితే ఒక్కోసారి మన పాస్ట్ రిలేషన్స్ అనేవి మన బిహేవియర్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడేమవుతుందో అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. వీటితో మనం డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. మనకి సాయం చేయడానికి వస్తున్న వారిని కూడా దూరం పెడుతూ ఉంటాం. అందుకే పాత రిలేషన్స్ ని కొత్త రిలేషన్స్ లోకి తీసుకురాకూడదు. ఒకసారి ఆలోచించండి, మీ పాస్ట్ రిలేషన్స్ మీ ప్రెసెంట్ రిలేషన్ ని ఇబ్బంది పెడుతున్నాయా? పాతదానికి కొత్తదానికి మీరు కంపారిజన్స్ వెతుకుతున్నారా? అయితే ఒక అడుగు వెనక్కి వేసి సిచ్యువేషన్ ని అసెస్ చేసుకోండి. పాత రిలేషన్ కి ప్రెసెంట్ రిలేషన్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీద ఫోకస్ చేయండి. ఆ రిలేషన్ లో మీరు ఎంత కోల్పోయారో, ఈ రిలేషన్ లో మనిషిగా మీరు ఎంత ఎదిగారో గుర్తు చేసుకోండి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్. నెంబర్ 4, స్టాప్ ఇన్వెంటింగ్ ప్రాబ్లమ్స్ దట్ డోంట్ ఎగ్జిస్ట్. లైఫ్ లో నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఏదో ఒక రోజు ఆ నెగటివిటీ మనల్ని ఆకాశం నుంచి పాతాళానికి పడేస్తుంది.
మన మీద మనకి సెల్ఫ్ డౌట్స్ మొదలవుతాయి. ప్రతి విషయంలోనూ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం. జీవితంలో జరిగిన మంచిని పక్కకు తోసేసి చెడు గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వర్స్ట్ కేస్ సినారియోస్ గురించి హెల్యూసినేట్ చేస్తూ డిప్రెషన్లోకి కూరుకుపోతాం. ఈ నెగిటివ్ థాట్స్ కి కారణాల్లో ఒకటి ఇన్సెక్యూరిటీ. మన మీద మనకున్న డౌట్స్ తో మన వాల్యూని మనమే తక్కువ చేసుకుంటాం. మనల్ని మనం వాల్యూ చేసుకోకపోతే ఎదుటి వ్యక్తి కూడా మనకి వాల్యూ ఇవ్వడం లేదని అనుకుంటాం. వారు చేసే ప్రతి పనిని నెగిటివ్ యాంగిల్లోనే చూస్తాం. ఉదాహరణకు, ఓ ఇన్సెక్యూర్ ప్యాసింజర్ బస్ ఎక్కాడని అనుకుందాం. డ్రైవర్ పై అతనికి నమ్మకం ఉండదు. జర్నీ పూర్తయ్యేంత వరకు నిద్రపోడు. డ్రైవర్ చేసే డ్రైవింగ్ తప్ప మరే ఆలోచనలు ఉండవు. ఒక్కసారి బ్రేక్స్ కాస్త సడన్ గా పడినా అయిపోయింది, ఈ డ్రైవర్ కి డ్రైవింగ్ రాదు, నేను క్షేమంగా ఇంటికి వెళ్లేటట్టు చూడు దేవుడా అని ప్రార్థనలు మొదలు పెడతాడు. బ్రేక్అవుట్ అయిపోతాడు. ఇక అతని మైండ్ అతనితో ఆడుకుంటుంది. ఈ ఇన్సెక్యూరిటీస్ ని మన రిలేషన్స్ లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఎదుటి వ్యక్తి ఏం చేసినా నెగిటివ్ గానే అనిపిస్తుంది. గొడవలు పెరుగుతాయి. ప్రశాంతత ఉండదు. మీరు కూడా మీ రిలేషన్ లో ఒక ఇన్సెక్యూర్ ప్యాసింజర్ గా ఫీల్ అవుతున్నారా? అయితే అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ప్రతి విషయం మన కంట్రోల్లో ఉండదని మైండ్కి చెప్పండి. నెగిటివ్ ఆలోచనలన్నీ నా మైండ్లో జరుగుతాయి, బయటంతా హ్యాపీగానే ఉంటుందని మీకు మీరు చెప్పుకోండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోండి. నెంబర్ 5, స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద నెగటివ్స్. ఏ రిలేషన్ అయినా ఇప్పుడు పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నా ముందు ముందు చాలా ఇంపర్ఫెక్షన్స్ పుట్టుకురావచ్చు. అది సహజం. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనిషిలో మార్పు సాధారణం. వచ్చే మార్పును యాక్సెప్ట్ చేస్తేనే రిలేషన్ లో సంతోషంగా ఉంటాం. ఆ మార్పుతో సమస్యలు వస్తే నీ తప్పంటే నీదే తప్పని అనుకుంటూ ఒకరినొకరు తిట్టుకోకుండా కూర్చుని సాల్వ్ చేసుకుంటేనే లైఫ్ లో ప్రశాంతత. అలా అని మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్న వారందరినీ ఇష్టపడమని ప్రేమించమని కాదు. అప్పుడప్పుడు సమస్యలు వచ్చినా అయిపోయింది, అంతా అయిపోయింది, ఈ రిలేషన్ ఇక కంటిన్యూ అవ్వదు అని అనుకోకుండా సిచ్యువేషన్ అసెస్ చేసే సామర్థ్యం మీకు ఉండాలి. రిలేషన్లో డిఫికల్టీస్ ఉంటాయి. ఆ టైంలో పాజిటివ్స్ పై ఫోకస్ చేయాలి. అసలు ఆ వ్యక్తిని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీజన్ ఇంకా సస్టైన్ అవుతూ ఉంటే ఎంత మార్పు వచ్చినా, ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. రిలేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకే అర్థమవుతుంది. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న మాట, మన ఛానల్లో రిలేషన్షిప్స్ మీద ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. రిలేషన్స్, పర్సనల్ హ్యాపీనెస్ గురించి అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. ఇన్సెక్యూరిటీస్ తో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లో మనం ఎమోషనల్లీ వీక్ అవ్వడం ఒకటి. ఎమోషనల్ గా మనం వీక్ గా ఉంటే మనతో పాటు మన పార్ట్నర్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఇందులో నుంచి ఎలా బయటపడాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అన్న విషయాలపై రచయితలు కొన్ని టిప్స్ చెప్పారు. వాటిని చూద్దాం. హౌ టు బి ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. అసలు ఎమోషనల్లీ వీక్ అవ్వడానికి మనలోని ఇన్సెక్యూరిటీస్ తో పాటు ఇంకో పెద్ద కారణం కూడా ఉంటుంది. అదే మన సంతోషాన్ని వేరొకరి చేతిలో పెట్టడం. ఎవరో వచ్చి మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారని అనుకోవడం. మన సంతోషం మన చేతుల్లోనే ఉండాలి. వేరొకరి చేతుల్లో పెడితే రిలేషన్షిప్ లో సమస్యలు వస్తాయి. ఎదుటి వ్యక్తి జీవితంలోనే చాలా కష్టాలుంటాయి. అలాంటిది మన సంతోషాన్ని కూడా వారే చూసుకుంటే ఎలా? ఒకవేళ వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోతే మనం బాధపడతాం. అప్పుడు ఎమోషనల్ గా మరింత వీక్ అవుతాం. మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోసం మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీరు సంతోషంగా ఉండేందుకు ఒక పార్ట్నర్ కావాలని అనుకుంటున్నారా? మీ పార్ట్నర్ మీకు నచ్చినట్టు ఉండకపోతే మీరు అప్సెట్ అవుతున్నారా? రిలేషన్ ఒక్కటే మీ ప్రపంచం అనుకుంటున్నారా? మీ పార్ట్నర్ చేసే ప్రతి పనిలోనూ మీరు ఉండాలని భావిస్తున్నారా? ఒకవేళ లేకపోతే బాధపడుతున్నారా? ఇవన్నీ మనల్ని ఎమోషనల్ గా వీక్ గా చేసేవే. ఈ క్వశ్చన్స్ లో మిమ్మల్ని మీరు చూసుకుని ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు. దానికోసం ముందు మీరు మీ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లమ్స్ నుంచి పరిగెత్తకూడదు, వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాలు మీకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. టీవీ, ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండండి. మెడిటేషన్ చేయండి. మీ థాట్స్ ని అసెస్ చేసుకోండి. మీకు నచ్చిన విషయాలపై ఫోకస్ చేయండి. క్రియేట్ సంథింగ్ న్యూ. పోయమ్స్ రాయడమో, స్టోరీలు రాయడమో, పెయింటింగ్స్ వేయడమో చేయండి. లేదా మీకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల వంటలు ట్రై చేస్తూ బిజీ అవ్వండి. లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ట్రావెల్ చేసేయండి. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. మీరు బాధలో ఉంటే మీకు మీరే సంతోషాన్ని ఇచ్చుకోండి. భయపడుతుంటే మీకు మీరే ధైర్యాన్ని ఇచ్చుకోండి. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. ప్రతి విషయానికి ఇతరులే కారణమని మీరు అనుకుంటే ఆ థాట్స్ ని పక్కన పెట్టండి. ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేస్తారని ఎదురు చూడకండి. సమస్యలను మీ అంతటా మీరే సాల్వ్ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం దొరికిందని అనుకోండి. మీరు ఇండిపెండెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయానికి కంప్లైంట్ చేయడం ఆపేసి లైఫ్ లో గ్రాటిట్యూడ్ ని అలవాటు చేసుకోండి. మీరు గమనిస్తే ఈ టిప్స్ కి మీ రిలేషన్ కి సంబంధం ఉండదు. అవన్నీ మీ అంతటా మీరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వడం కోసమే. మీలో హ్యాపీనెస్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
రిలేషన్స్లో బెటర్గా ఉంటారు, మీ లైఫ్ సంపూర్ణంగా ఉంటుంది. ఇలా మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఒక రిలేషన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మాత్రం రిలేషన్లోకి వెళ్ళరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రిలేషన్షిప్స్ టిప్స్ పై చేసిన ఈ కంటెంట్ మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. Until next video, dream, achieve, inspire.